జిఎండిఏసి గారు, ఎల్డిఎం గారు, అలాగే ఏడీసీ రమణమూర్తి గారు, మిగిలిన జిల్లా అధికారులను వేదికపైన ఆహ్వానిస్తున్నామండి. ఇంకా జిల్లా అధికారులు ఏడీఎస్సీ కార్పొరేషన్, ఇప్పుడు ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తున్నామండి. ప్రార్థనా గీతం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారు, సభాధ్యక్షులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి 2 మాటలు చెప్తారు. అందరికీ నమస్కారం. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన ప్రియతమ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డోలా శ్రీ భారత వీరాంజనేయ స్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బీగ్లీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారికి, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, గంటి బాబ్జీ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ బాక్షి సార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మహిళా సోదరిమార్లు ప్రతి ఒక్కరికి కూడా నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇంత పెద్ద స్థాయిలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే దానికి ఒక ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత మనం సాధించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. దీనికి పూర్తి స్థాయిలో మనకి సపోర్ట్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు, హెచ్ఆర్డీ మినిస్టర్ వర్యులు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలో పెద్ద స్థాయి కార్యక్రమం ఒకటి మనం ఏర్పాటు చేసే వాళ్ళు విమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టనున్నారు. దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా ఎస్హెచ్జి మహిళలు, అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనము ప్రతి ఒక్క స్కీమ్ కూడా డివైస్ చేసి మనం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది. దీంట్లో చూస్తే బ్యాంక్ లింకేజెస్ అనేది చాలా చాలా కీలకం. ఎంతవరకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో అంత మీరు ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళవచ్చు.
కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా చదువు కానీ ఆరోగ్యం కానీ మనం అరగట్టవచ్చిన ఉద్దేశంతో ఈ ఎస్హెచ్జి విమెన్ని మెయిన్గా ఫోకస్గా పెట్టి మనం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు చూస్తే 2 వీలర్స్ 3 వీలర్స్ ఈ లాంచ్ కూడా త్రూ ర్యాపిడో మనము చేస్తున్నాము. మన జిల్లాకు కేటాయించిన టార్గెట్ దాదాపు 400 అయినప్పటికీ తక్కువ సమయంలోనే దాదాపు 200 పైన మనము యూనిట్స్ డౌన్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం 2 వీలర్స్ మాత్రమే కాకుండా 3 వీలర్ ఆటోస్ కూడా మనము ఇస్తున్నాము. దీని ద్వారా మహిళలందరూ కూడా ఒక ఎకనామిక్ ఇండిపెండెన్స్ వాళ్ళు పొందే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇంతే కాకుండా కేవలం ఈ యాక్టివిటీస్ నిలబడతాం, తట్టుకోగలుగుతున్నాము, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటామని నిలిచిన 25 మహిళలకి కూడా మనం ఈరోజు ప్రోత్సాహం ఇవ్వబోతున్నాము. ఈ మంచి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక చొరవతో మహిళా సాధికార సాధన కోసం ఈ కార్యక్రమం అనేది పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ విమెన్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పగానే వెంటనే స్పందించి నేను కూడా తప్పకుండా వస్తానని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారు రావడం చాలా సంతోషం. సార్ సొంత జిల్లాలోనే ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావడం మాకు అందరికీ కూడా చాలా సంతోషం. సో మహిళలు సాధికారత కేవలం ఆర్థికంగా బలపడితే మాత్రం సరిపోవద్దు, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా చాలా కీలకం. సో ఆ విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విషయమే, మన హోంమంత్రి వారు కూడా ఒక మహిళలు కావడం మన అందరికీ కూడా ఒక గర్వకారణం. మేడం మీరు ఆ ఫియర్ని ఆ ఇన్హిబిషన్ని మానేసి ముందడుగు పెడితే ప్రపంచం మీ కాళ్ళ కింద ఉంటుంది. సో ఆ మాటతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అరవింద్ ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి డోలా వీరాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పీడీ గారికి, మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మహిళ అంటే మాతృత్వానికి, అలాగే దాతృత్వానికి, వీరత్వానికి మూడింటికి చిహ్నమైనటువంటి మహిళా సౌర్యమలు. మీ పట్ల ఎప్పుడు కూడా మేము గౌరవంగా ఉంటాం. మీకు ఆర్థికంగా, సామాజికంగా స్వాతంత్రం కోసం మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా సాధికారత కోసం అహర్నిశలో కృషి చేసిన పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మన విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అనేక మందికి మనం చదువుకునేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే స్వయం సహాయక అమ్మాయి అనగానే నీకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి డైరెక్ట్గా సీఎం గారిని కల్పించి సీఎం గారి రిలీఫ్ ఫండ్ ఇప్పించినటువంటి గొప్ప మనసు పనితనం ఆయనది. సో ఆయనకు ఒకసారి మనం అందరూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మీ
ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు, బేసికల్గా డాక్టర్ ఇప్పుడు కూడా ఈరోజు రాజకీయాల్లో తనకంటే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మంత్రివర్యులు సోదరులు స్వామి గారికి, వేదిక పైన పెద్దలు, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ కమిషనర్ గారికి, మరి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మన ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సోదరులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి, మరో డైనమిక్ నాయకుడు, మరి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టి మరి పార్టీని ముందు నడిపిస్తున్న సోదరులు, మాజీ వేలాదిగా తరలివచ్చిన మహిళా సోదరి మండలికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు చేసుకుంటా ఉన్నాం. మామూలుగా ఒక ప్రత్యేకమైన రోజు మార్చి 8న ఎందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఒక నిమిషం మీతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కరోజు ఎందుకు, మిగతా 364 డేస్ ఎందుకు మహిళా దినోత్సవాలు కాదు? యాక్చువల్గా అయితే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే. ఎందుకంటే మహిళ లేకుండా ఏ రోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ అది సంపూర్తి కాదు. కాబట్టి ఏదో ఎక్కడో అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితం ఒక దుస్తుల కంపెనీలో 15,000 మంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడ విజయం సాధించినందుకు గుర్తుగా ఈ మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. దీన్ని యూనో కూడా గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న ఇది చెప్పడం, మరి అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంగా తీసుకొని చేస్తా ఉన్నాం. ఇందాక మన కలెక్టర్ గారు చెప్పారు, ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భించి ప్రకాశం జిల్లాలో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు. మా మంత్రి గారు చెబుతా ఉన్నారు మా జిల్లా అని, నేను కూడా అక్కడి కాదు మా జిల్లా అని చెప్పమంటారు. యాక్చువల్గా మంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకి రావాలి, మీ అందరినీ కూడా కలుసుకోవాలని ఉద్దేశంతో ఆ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా స్కిప్ చేసి ఇక్కడికి వచ్చారైనా ఆయనకు అందుకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. మరి మనం చూస్తా ఉన్నాం, చరిత్రలో చూసినా పురాణాల్లో చూసినా మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి దగ్గర నుంచి, అలాగే పురాణాల్లో సత్యభామ గారి దగ్గర నుంచి, మరి నేటి తరంలో ఎంతోమంది క్రీడాకారులు, సంఘ సంస్కర్తలు, ఇటువంటి ఎంతోమంది మహిళల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పివి సింధు, ఈ మధ్యనే మనం ఒలింపిక్స్ కూడా పథకం సాధించిన, లేకపోతే ఒక సానియా మీర్జా, లేదు ఈరోజు చారిటీ సర్వీస్లో ప్రపంచంలోనే పేరుంది కదా మదర్ తెరీసా, ఇట్లా ఎంతోమంది మహిళలు మనం ఆదర్శప్రాయాలుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతరిక్షంలో పెరిగిన సునీత విలియమ్స్ దగ్గర నుంచి మరి ఇవన్నీ కూడా ఎలా ఈ పరిణామ క్రమంలో ఎలా ముందుకు వచ్చారో ఒకసారి ఆలోచిస్తే మన రాష్ట్రంలో ఈ మార్పుకి ఇది విప్లవాలని చెప్పాలంటే నాంది పలికింది ఇందాక మన పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నుంచే ఈ మహిళలు ఈ మార్పు వచ్చింది. మీ అందరూ కూడా చాలా మంది తెలుసు, ఇదివరకు ఆడవాళ్ళు అంటే కేవలం ఒక వంటింటి కుందేలుగా వాళ్ళని భావించేవాళ్ళు. అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలన్నా సరే మనిషి లోపల ఉండి చేయి బయటికి చాపి ఆ చేతితోటి గ్లాస్ అందించేవాడు. అంత సిగ్గుతోటో బిడియంతోటో ఒక పూర్తిగా ఒక ఇంటికి పరిమితం ఉండేవాడు. అటువంటిది అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నా తెలుగింటి ఆడపడుచులు అని చెప్పి ఎంతో ఆప్యాయంగా పిలవటం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయన పిలుపివ్వటం, మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం, అక్కడి నుంచి ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దగ్గర నుంచి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. మరి ఆ తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి మహిళా సాధికారత కావాలి. వాళ్ళకి ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వచ్చినప్పుడే వాళ్ళకి పూర్తి న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పని వాళ్ళకి
చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను వేరే పైన అధికారులు ఉన్నారు, రాజకీయ అభిమానం అంటే అది కరెక్ట్ కాదు. బాపూజీ గారు చెప్పారు, ఎంతో మనకి పురాణాలు గారు చెప్పారు, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవపడుతుందో, ఎక్కడైతే స్త్రీ ప్రేమించబడుతుందో అప్పుడే మనకు నిజమైన మహిళా దినోత్సవం. అప్పుడైతే ప్రతిరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఫంక్షన్ కి వచ్చేసిన చీఫ్ గెస్ట్ మన గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్కి, గౌరవ ఎక్స్ మినిస్టర్ గారికి, గౌరవ గాజువాక ఎమ్మెల్యే గారికి, గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, గౌరవ బాపూజీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, వేదిక అలంకరించిన డిగ్నిటరీస్ పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వచ్చేసిన ప్రతి మహిళకి, మీడియా మిత్రులకు, అందరూ విశిష్ట అతిథులు అందరికీ నార్త్ ఎమ్మెల్యే గారికి, గౌరవ నార్త్ ఎమ్మెల్యే గారికి సదనంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ రంగం చూసినా పురుషులు మహిళలు కలిసికట్టుగా పనిచేస్తున్నారండి. సరిహద్దు చూసినా, బంగ్లాదేశ్ సరిహద్దు చూసినా, పాకిస్తాన్ సరిహద్దు చూసినా మహిళలు పురుషులతో కలిసి బిఎస్ఎఫ్లో మన దేశం కాపాడుతున్నారండి. ఏ మెడికల్ కాలేజ్ వెళ్ళినా చూస్తే సరిగ్గా డాక్టర్, నేను కూడా డాక్టర్. ఈరోజు ఏ మెడికల్ కాలేజ్ చూసినా జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ. నా అమ్మాయి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారండి. నేను అమ్మాయితో అడిగితే అమ్మాయి అదే చెప్పింది, ప్రతి ఏ క్లాస్ చూసినా లేడీస్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు ఎంతో కృషి చేసి శ్రమిస్తూ పగలరాత్రి హార్డ్ వర్క్ చేస్తూ పనిచేస్తున్నారండి. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు పోలీసింగ్ రెండు సమానంగా చేస్తున్నారండి. మన గౌరవ హోమ్ మినిస్టర్ మేడం మన హోమ్ డిపార్ట్మెంట్లో మాకు ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మేడం చెప్పిన మాటలు, నిర్దేశాల ప్రకారం మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మహిళలకు సురక్ష, సేఫ్టీ, సెక్యూరిటీ నంబర్ 1 ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పగలు కానీ రాత్రి కానీ, మీ భర్త మీకు ఇబ్బంది పెట్టినా నాకు తెలియజేయండి. మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి సిద్ధంగా ఉన్నాము. మనకు ఆఫ్లైన్ క్రైమ్స్ గురించి బాగా తెలుసు, కానీ ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ బాగా పెరిగిపోతున్నాయి. సైబర్ స్టాకింగ్ కానీ, హ్యాకింగ్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ లాక్కొని మీ డబ్బు అంతా తీసుకోవడం కానీ, ఇంపర్సనేషన్ చేసి మోసం చేయడం కానీ, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ చేయడం కానీ బాగా పెరిగిపోతున్నాయి. 10 మందికి తెలిసిపోతే మా మర్యాద పోతుంది సమాజంలో అని ఆలోచించి చాలామంది లేడీస్ ముందుకు రావట్లేదు. సొంత తల్లిదండ్రులకు, సొంత భర్తకి తెలియజేయడం లేదు, సొంత పిల్లలకు తెలియజేయడం లేదు. మేము అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీకు అన్యాయం జరిగితే మీరు పోలీసు దగ్గరికి రాకపోతే ఎవరు తప్పు చేస్తున్నారు, నేరస్తుడు ఇంకా ధైర్యంగా మీకు ఇంకా ఇబ్బంది పెడతారండి, బ్లాక్మెయిల్ చేస్తారండి. కాబట్టి దయచేసి మీకు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ చుట్టాలకు కానీ, ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉంటే ధైర్యంగా ముందుకు రండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం అంటే అందరికీ తెలిసిపోతుంది.
డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. మీ ఐడెంటిటీ రహస్యంగా ఉంచుతాం, ఎవరికి తెలియజేయము, ఎవరికి చెప్పము, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. దయచేసి మాకు ఆ అవకాశం ఇవ్వండి. దయచేసి నమ్మకండి. మీకు డౌట్ ఉంటే వైజాగ్లో ఉన్న ప్రతి మహిళ నాకు కాల్ చేయండి, లేకపోతే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి అడగండి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అడగండి, మేము మీకు సలహా ఇస్తాము. దయచేసి నమ్మి మోసపోకండి. నేను డాక్టర్గా 2 మాటలు మాట్లాడుతున్నాను. నేను నా జీవితంలో చూశాను, నా అమ్మ ఫస్ట్ నా డాడీకి భోజనం పెట్టి, తర్వాత మేమిద్దరం అన్నతమ్ములం మాకు భోజనం పెట్టి లాస్ట్లో తింటారండి నా అమ్మ. ప్రతి ఇంట్లో అనుకుంటా అలాగే జరుగుతుంది ఈరోజు కూడా. ఫస్ట్ మీ భర్తకి మీ పిల్లలకి పెట్టిన తర్వాత భోజనం మిగిలిపోతే మీరు తింటారని అనుకుంటున్నా. చాలా చోట్ల ఈరోజు కూడా అదే జరుగుతుంది. దానివల్ల ఇది త్యాగం, ఇది ఇటువంటి త్యాగం మనం జీవితంలో మార్చుకోలేము. కానీ త్యాగం వల్ల ఏం జరుగుతుందంటే మీకు బ్యాలెన్స్ డైట్ మీకు దొరకదు. మీరు ఫ్యామిలీ కోసం మీ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటే, జీవితం అంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఫైనల్గా మీ హెల్త్ పాడైపోతుంది. అందుకే దయచేసి ప్రతి మహిళ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయాలి. 40, 45, 50 తర్వాత మీకు హార్ట్ అటాక్ ఛాన్స్ పెరుగుతుంది, సెరిబ్రల్ స్ట్రోక్ ఛాన్స్ పెరుగుతుంది. దయచేసి రెగ్యులర్గా మీ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ అండ్ బాడీ వెయిట్ చెక్ చేయండి. ఈ అన్ని కంట్రోల్లో పెడితే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్, సెరిబ్రల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా చూడొచ్చు. దయచేసి మీ హెల్త్ మీరు కాపాడాలి. ఎందుకంటే మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. నా అమ్మ ఈరోజు లేదండి, నేను ప్రతిరోజు అమ్మ లేకపోతే ఎలా ఇబ్బంది పడాలి నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు మీ ఫ్యామిలీలో మాతృమూర్తి, మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి మీ ఆరోగ్యం కాపాడాలి, మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. రెగ్యులర్ ఫాలోఅప్ చేయండి. పౌష్టిక ఆహారం, బ్యాలెన్స్ డైట్ తినండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. హెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం అని ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఆడపడుచులకి మహిళలందరూ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అన్న పుట్టింది మా నియోజకవర్గంలోనే, అన్ని విధాల ప్రాధాన్యతలు సాధించింది విశాఖపట్నంలో పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, తూర్పు శాసనసభ్యులు వెలంపూడి రామకృష్ణబాబు గారికి, నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా పీల శ్రీనివాసరావు గారికి, ఇప్పటివరకు విచ్చేసిన మనం ఉన్నటువంటి గడ్డి బాబ్జీ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ హరీంద్రరాజు గారికి, సిపి కమిషనర్ పోలీస్ డాక్టర్ బాజీ గారికి, మిగిలినటువంటి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులకు, అదేవిధంగా మెప్ప మరియు డాక్రా సమైక్యుల అధ్యక్షులకి, ఈ జిల్లా విచ్చేసినటువంటి పెద్దలకి, మీడియాకి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తా ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడాను మా సొంత జిల్లాగా అయినా కానీ అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తానంటే ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మంత్రి కూడా వారి కేటాయించిన జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా చేసే విధంగా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడాను
మహిళల్ని ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తూ విజయాలు సాధించిన వారికి సత్కరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ చాలా కార్యక్రమాలు నియోజకవర్గాల్లో కూడా చేసేందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులను షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఒకటి ఇస్తున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మరియు బాలికల యొక్క హక్కులను, అదేవిధంగా సమానత్వం గురించి, సాధికారత గురించి మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత అవునన్నా కాదన్నా జెండర్ ఈక్వాలిటీని మనం అనుకున్న స్థాయిలో సాధించలేకపోయాం. ఇది సాధించాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ గుర్తు చేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆడపడుతులకు ఆస్తి హక్కు ఇవ్వడం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రోత్సాహానికి తీసుకున్నటువంటి అయినప్పటికీ కూడాను వారి మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడులు, వీటిని కూడా ఒకసారి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వీటి కోసం కూడా ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షలు తీసుకొస్తున్నాయి. చట్టాలు గట్టిగా అమలు పరుస్తున్నారు. ఈ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు శక్తి యాప్ను కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు. దీని ఉద్దేశం సత్వరంగా మీకు రక్షణ కల్పించాలనేది లక్ష్యం. ఇందాక సిపి గారు, కమిషనర్ పోలీస్ గారు చెప్పడం, మన శాసనసభ్యులు కూడా వారు ఏదైనా ఫోను ఎత్తి రెస్పాండ్ అవుతున్నారని చెప్పడం కూడా చాలా సంతోషమైన విషయం. ఈరోజు మన రక్షణ కోసం మనం ముందుకి మీరే ముందున్నారు. ఇక్కడ ఈరోజు చూసుకుంటే రైడర్స్ ఇది హెల్మెట్ పెట్టుకున్న స్టార్టింగ్లో మనం ఇచ్చారు. వాళ్ళకి షీ ఆటోలు కూడా ఇవ్వడం జరుగుతుందంటే ధైర్యంగా సంపాదన ముందుకు వస్తున్నారు. ధైర్యంగా వారు ముందుకు వస్తున్నారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తానికి ప్రభుత్వం తరఫున పూర్తి